2024 సంవత్సరం పోయి 2025 సంవత్సరం వచ్చింది. న్యూ ఇయర్ పార్టీ పేరుతో డిసెంబర్ 31న దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీలు జరిగాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 31వ తేదీ 400 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ నంబర్ని ఊహించుకుంటేనే షాకింగ్ గా ఉంది. ఇక డిసెంబర్ 31న స్విగ్గీ డెలివరీ యాప్ ద్వారా ఏకంగా 5,000కు పైగా కండోమ్ ప్యాకెట్స్ బుక్ అయ్యాయి. ఇది రికార్డు అంటూ స్విగ్గీ సంస్థ ప్రకటించింది. కొత్త సంవత్సరం సందర్భంగా మరో రికార్డు నమోదైంది. డిసెంబర్ 31న దేశ వ్యాప్తంగా 10 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా ఓయో సంస్థ ప్రకటించింది. ఓయో సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 31వ తారీఖు సాయంత్రం నుంచి మొదలుకొని మధ్యరాత్రి దాటిన తర్వాత కూడా అంటే దాదాపు 2 గంటల వరకు ఓయో యాప్ ద్వారా 10 లక్షల మంది బుక్ చేశారు. ఓయో రూమ్స్ బుకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఓయో రూమ్స్ ఉండేవి కాదు. హోటల్స్ కి ఫ్యామిలీస్ సైతం వెళ్లే వీలు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఓయో రూమ్స్ వచ్చిన తర్వాత అలాంటి హోటల్స్ వైపు కనీసం ఫ్యామిలీ జనాలు చూసే పరిస్థితి కూడా లేదు. ఓయో అనేది ఒక బూత్గా మారింది. పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేందుకు ఓయో రూమ్స్ ని వినియోగిస్తున్న వారు అధికంగా ఉన్నారు. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ ను తమ లవర్ లేదా అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియురాలతో జరుపుకోవాలని అనుకున్న వారు రహస్యంగా ఉంటుందని ఓయో రూమ్స్ ను బుక్ చేసుకుని ఉంటారు అని అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక్క రాత్రిలో 10 లక్షల రూమ్స్ బుక్ అయ్యాయి అంటే ఏ స్థాయిలో న్యూ ఇయర్ పార్టీని లవర్స్ జరుపుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కొత్త సంవత్సరం వేడుక పేరుతో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు, ఇల్లీగల్ వ్యవహారాలకు పాల్పడిన వారు ఇంతమంది ఉన్నారు. పోలీసులు ఒకప్పుడు లాడ్జ్లు, హోటల్స్ పై రైడ్ చేసేవారు. ఇప్పుడు ఓయో రూమ్స్ ఎక్కువ కావడంతో పోలీసులు సెర్చ్ ఎక్కువ చేయడం సాధ్యం కావడం లేదు. 1-2 అంటే చేస్తారు. 100,000 ఉన్న హోటల్స్ ను ఎలా చేస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారి చెప్పుకొచ్చారు. ఓయో రూమ్స్ పేరుతో ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే కొన్ని చోట్ల అయినా సోదాలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ముందు ఓయో రూమ్స్ మరింత విచ్చలవిడిగా యువత చెడిపోవడానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి.